హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 13వ పాఠ్యాంశం ఆతిథ్యం ఈ పాఠ్యాంశం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఈ ఆతిథ్యం పాఠ్యాంశంలోకి వెళ్లే ముందుగా ఇక్కడ పక్కి లక్ష్మీ నరసింహారావు కవి గారు రాసిన ఒక పద్యం ఉంది. ఆ పద్యాన్ని చదివి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. దీనుండైనను శాత్రవుడైనను శరణనుచు వేడునప్పుడు ప్రియత నమ్మానవుని కోర్కెదీర్చిన వాణి సుజనుడండ్రు బుధులు వసుధ కుమార. దీనుండైనను శాత్రవుడైనను శరణనుచు వేడునప్పుడు ప్రియత నమ్మానవుని కోర్కెదీర్చిన వాణి సుజనుడండ్రు బుధులు వసుధ కుమార. పై పద్యం ఏం చెబుతోంది? దీనుడైనా సరే, శాత్రవుడైనను మనకి శత్రువైనా లేదా ఏమీ తెలియని అభాగ్యుడైన వాడు లేదా దీనుడు అయినా సరే శరణు అనుచు వేడునప్పుడు, మనల్ని శరణు అంటూ వేడుకుంటూ ఉన్నప్పుడు ప్రియత మనస్ఫూర్తిగా నమ్మానవుని ఆ మనిషిని కోరిక అతని కోరిక ఏంటో కనుక్కొని అది తీర్చిన వాణిని సుజనుడు అంటారు. బుధులు పండితులు, బుద్ధిమంతులు. ఓ వసుధ కుమార, దీనుడైన వాణ్ణి, శత్రువైనా సరే వాణ్ణి శరణు అనుచు మనల్ని వేడుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆ మనిషి యొక్క కోరిక తీర్చిన వాణిని పండితులు బుద్ధిమంతుడు అంటారు, అతను గొప్పవాడు, సుజనుడు అంటారు అని చెప్తున్నాడు కవి. ఎవరిని సుజనులు అంటారు? శత్రువైనా దీనుడైనా మనల్ని ఒక కోరిక కోరి వచ్చి మనల్ని శరణుజొచ్చినప్పుడు అతని కోరికను తీర్చేవాడినే సుజనులు అంటారు. శరణు కోరడం అంటే ఒకటి కావాలి అని మనల్ని అడగటం, లేదా మాకు ఈ పని చెయ్యండి, మమ్మల్ని కాపాడండి అని కోరడం శరణు కోరడం అంటే. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మన భారతదేశంలో అతిథి దేవో భవ అనే నానుడి అందరికీ తెలిసే ఉంటుంది కదా. అతిథి దేవో భవ అంటే అతిథి మనకి దేవుడి లాంటి వాడు, అతనికి అన్ని రకాలుగా గౌరవించి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అతిథి అంటే మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు కదా. ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఎక్కడిదంటే భీష్మ పితామహుడు. మీకు తెలుసు కదా, మహాభారతం తెలుసు కదా. అందులో భీష్మ పితామహుడు, భీష్ముల వారు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. మనల్ని శరణు అని మన దగ్గరకు వచ్చిన వారిని మనం ఆదుకుంటే మనకు ఎలాంటి ఫలితం దక్కుతుంది అని ధర్మరాజుకు భీష్మ పితామహుడు ధర్మబోధన చేస్తున్నాడు. ఈ కథ అంటే మనం ఈ పాఠ్యాంశంలో వినబోయే కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ. శుక్రాచార్యుడు రాక్షసులకి మంత్రి కదా. ఆయన
ముచుకుందుడు అనే రాజుకి చెప్పిన కథ మనం ఇప్పుడు చదవబోయేది. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుంది. ఒక వేటగాడు అడవికి వెళ్ళి ఒక పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. దానివల్ల వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరి తడసిన శరీరంతో గజగజ వణకసాగాడు. అప్పుడు ఒక పావురము శరణు కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. ఈ పాఠ్యాంశం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఒక పావురం వేటగాడికి ఎలా ఆతిథ్యం ఇచ్చింది అన్నది. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు కవి పరిచయం తెలుసుకుందాము. కవి తిక్కన సోమయాజులు గారు. ఆయన 13వ శతాబ్దానికి చెందిన కవి. కవిత్రయం అంటే తెలుసు కదా మీకు, మీరు కింది తరగతుల్లో కవిత్రయం నేర్చుకున్నారు కదా. కవిత్రయం అంటే ముగ్గురు కవులు, ఎర్రన, తిక్కన, నన్నయ్య కదా. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు. వీరిలో తిక్కన సోమయాజి రెండవ వారు. కవిత్రయంలో రెండవ వారు తిక్కన సోమయాజి. ఆయన ఇంటి పేరు కొట్టరువు. తల్లిదండ్రులు అన్నమ్మ, కొమ్మన గారు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. మనుమసిద్ధి ఆస్థానంలో తిక్కన గారు మంత్రిగా ఉండేవారు. ఆయన నిర్వచనోత్తర రామాయణము, ఆంధ్ర మహాభారతం రచించారు. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణాన్ని, ఆంధ్ర మహాభారతాన్ని రచించారు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు. ఆయన మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను రచించారు. కవిత్రయంలోని ముగ్గురు కవులు ఆంధ్ర మహాభారతాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించారని తెలుసు కదా. అందులో తిక్కన గారు విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు రాశారు. ఈయన శైలి నాటకీయం. ఈయన రాసే విధానం నాటకీయంగా ఉంటుంది. ఈయన బిరుదులు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతంలోని శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకోబడింది. అప్పక్షి ధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండ నమ్మ హీరుహంబు కోటరంబున వసించియుండునది యొక్క కపోతంబు ధనవల్లభ యొటయోని మేతకుంబోయి రాక తడసిన సోకించి. అప్పక్షి ధ్వంసకుండు, ఆ పక్షి ధ్వంసకుండు, ఆ పక్షిని ధ్వంసం చేసేవాడు అంటే వేటగాడు. ఆ పక్షి వేటగాడు శయనంబు ప్రాపించియుండ, అక్కడ శయనించి, అక్కడ ఉన్న రాతి మీద అతను శయనించి ఉండగా, అతను పడుకొని ఉండగా నమ్మ హీరుహంబు కోటరంబున వసించియుండునది, ఆ చెట్టు మీద నివసిస్తూ ఉంది ఒక కపోతంబు, ఒక పావురము. ధనవల్లభ యొటయేని మేతకుంబోయి రాక తడసిన సోకించి, అంటే తన వల్లభ, తన ప్రియురాలు, తన ప్రేయసి, అంటే ఎవరిని ప్రేమిస్తోంది? తన భార్యని. తన భార్య యొటయేని మేతకుంబోయి, ఎప్పుడో మేతకని పోయి రాకపోవడం చేత అది శోకించి బాధపడుతూ తడిసి ఉంది. ఎచటనున్నది యొక్కో ఇంత ప్రొద్దొక్క చోట నుండినే ననుంబాసి యుజ్వలాంగి. ఎచటనున్నది యొక్కో ఇంత ప్రొద్దొక చోట, ఇంత పొద్దుపోయినా కూడా ఎక్కడున్నది? నుండునే ననుంబాసి యుజ్వలాంగి,
నన్ను వదిలి నా భార్య ఇంత సమయం ఉంటుందా అని ఆ మగపక్షి, ఆ చెట్టులో నివసిస్తూ ఉన్న మగపక్షి అది బాధపడుతూ ఉంది. తన భార్య మేతకని పోయి ఇంకా రాలేదు, ఎప్పుడో పోయింది ఇంకా రాలేదే, నన్ను విడిచి ఇంతకాలం ఉండదు అని చెప్పి బాధపడుతూ ఉంది. ఎమ్మేను లేకున్న నిమ్మేని కలిమి నిరర్ధకం బదికాను రాగయుక్త యగు సతి గుణముల యైహికామూష్మిక సుఖ సాధనంబులు సువ్యపతికి. ఎమ్మేను లేకున్న నిమ్మేని కలిమి, ఆమె లేకున్నా, ఆమె కలిమి ఆమె సాంగత్యం లేకున్నా, నిరర్ధకం బదికాను రాగయుక్త యగో, నా జీవితం నిరర్ధకం, నా జీవితం వ్యర్థమైతుంది, ఆమె లేకుంటే నా జీవితం వ్యర్థం. సతి గుణముల యైహికామూష్మిక సుఖ సాధనంబులు సువ్యపతికి. ఒక మగవాడికి తనని అర్థం చేసుకుని తగినట్టుగా నడుచుకునే ఒక భార్య ఉండటం ఎంతో అదృష్టం నిండినది. అలాంటి భార్య నాకుంది. ఏ కారణంబున ఏమయ్యనో వాన ఏపునందెగియంగానోపునకట. ఏ కారణంబున నేమయ్యనో వాన ఏపునందెగి ఎంగానోపునకట. ఏ కారణం వల్ల ఏమయ్యిందో నా భార్యకి, లేదా ఈ గానివాలలో మరణించిందో ఏమో, నేమి సేయుదు మందిరం విపుడు పాడు వారుచున్నది యనంగ నప్పలకులెల్లా బోయవలలోననున్న కపోతి విని మనంబు సంతోషపూరమగ్నంబుగాంగా. తను మరణించిందో ఏమో, నేను ఇప్పుడు ఏమి చేయుదు, నేను ఇప్పుడు ఏం చేయగలను అని మగపావురం బాధపడుతుంది. మందిరం ఇప్పుడు పాడువారుచున్నది అనంగా, ఇప్పుడు తను లేని, నా భార్య లేని నా ఇల్లు పాడైపోతూ ఉన్నది, తను లేకపోతే నా ఇల్లు పాడైపోయి ఉన్నట్టుగా ఉంది అనంగా అని అంటుండగా, నప్పలుకులు ఎల్లా, అప్పలుకులు ఎల్ల బోయ వలలోన ఉన్న కపోతి విని, ఆ పలుకులు ఎల్లా, పలుకులన్నీ బోయ వలలోన, బోయ అంటే వేటగాడు, బోయ వలలోన వేటగాడి వలలో ఉన్న కపోతి ఆడపావురం విని మనంబు మనస్సు సంతోషపూరమగ్నంబుగాంగా, అది మనసులో చాలా సంతోషపడుతుంది. నా భర్త నన్ను ఇంతగా మెచ్చుకుంటూ ఉన్నాడు, నేను లేనని ఇంత బాధపడుతున్నాడు, నన్ను ఇంతగా మెచ్చుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఆ ఆడపావురం సంతోషపడుతూ ఉంది. ఆ ఆడపావురం ఎక్కడుంది? వేటగాడి వలలో ఉంది. వేటగాడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు చలికి. పతిమదికి నింత ఎక్కిన యతివ గదా పుణ్యవతి ప్రియాలాపము లీగతి వినంగాంచింజన్మము ఘృతకృత్యం బయ్యే నాకు గెలిచితి జమునిన్. పతి మదికి నింత ఎక్కిన, పతి భర్త, మదికి మనస్సుకి, ఇంత ఎక్కిన ఆయన నన్ను ఇంతగా మనసులో పెట్టుకున్నాడు నా భర్త. యతివ గద, అతివ కథ, అతివ అంటే ఆడవాళ్ళు. భర్త మనసుకి ఇంతగా ప్రేమ నింపుకున్న ఆమె కదా పుణ్యవతి, అంత ప్రేమను సంపాదించిన వాళ్ళు ఆడది కదా పుణ్యవతి, పుణ్యాత్మురాలు. ప్రియాలాపము లీగతి వినంగాంచిన్ జన్మము,
ప్రియాలాపము లీగతి. నా భర్త నన్ను ప్రియతంగా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఈ విధంగా నేను వింటున్నాను. జన్మము కృతకృత్యం వయ్యే. నా జన్మం ధన్యమైంది, నా జీవితం ధన్యమైంది. నా భర్త నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. నాకు గెలిచితి జమునిన్. నేను ఇప్పుడు మృత్యువును కూడా జయించాను అని చెప్పి ఆడపావురం అంటుంది. అని యుల్లంబునన యుగ్గడించి పతి కిందన తెరంగెరిగించి మరియు నిట్లనియే. ఆ విధంగా తను అక్కడే ఉన్నది, తను అక్కడే వలలో ఉన్నది అని చెప్పి తన పతికి అంటే తన భర్తకి తెలియజేసి మరియు ఇట్లనియే ఈ విధంగా అన్నది. శరణము జొచ్చినందగం ప్రసన్నతంగైకొని రక్షణంబు సాదరముగన్ జేయు తద్యధిక ధర్మముగా బుధకోటి చెప్పు. నీ వరసి మహాత్తు వీని శరణాగతు నోపిన భంగి నా పదం బొరయక యుండంజేయము ప్రభూతపు సీతునంగుకు ఓయెడున్. శరణము జొచ్చినన్ దగన్ ప్రసన్నతం గైకొని. మనకి దగ్గరికి శరణము అంటూ వచ్చిన వారికి మనం మంచి చేసి ఆదరించాలి. అలా అని బుధకోటి చెప్పు, ఎంతో మంది మంచివారు గొప్పవారు పండితులు చెప్తారు. మన దగ్గరికి శరణు అని వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోరిక తీర్చి వాళ్ళని ఆదుకొని మనం సాదరంగా వారిని చూసుకోవాలి. అది అత్యధిక ధర్మముగా బుధకోటి చెప్పు. అలా చేయడం ఎంతో గొప్ప ధర్మము అని మంచి మంచి పండితులు చెప్తారు. నీ వరసి మహార్తు వీని శరణాగతు నోపిన భంగి నా పదంబొరయక యుండంజేయము ప్రభూతపు సీతునంగొంకు ఓయెడున్. మీరు నన్ను మరచి ముందు మన శరణు చేరిన ఈ వేటగాడికి ఆశ్రయం ఇవ్వండి, అతనికి కావాల్సింది ఇచ్చి అతిథి మర్యాద చెయ్యండి అని చెప్పి ఆ పావురం చెప్తోంది. అని ఏర్పడ భాషించిన విని శోకము డిగ్గ విడిచి విహగము కరుణందన జాతి చెప్పి దగ నిట్లనియే మనుజ భాషణముల నా లుబ్ధకుతోన్. ఆ మాటలు విన్న ఆ మగపావురము తన బాధని మర్చిపోయి తన బాధని విడిచిపెట్టి వలలో తన భార్య ఉంది అన్న బాధను విడిచిపెట్టేసి విహగము, విహగము అంటే రెక్కలున్నది అంటే పక్షి. ఆ పక్షి ఆ వేటగాని దగ్గరికి పోయి ఇలా అన్నది. ఓయన్నా డస్సినాండవు మా ఇంటికి నతిది వైతి మసలక నీకుంజేయవలయు నాతిథ్యం బేయది భవదీప్సితార్థ మెరింగింపు తగన్. ఓ అన్నా, డస్సినాడవు వచ్చినాడవు మా ఇంటికి వచ్చినావు. అతిథి వైతి నువ్వు అతిథిగా మా ఇంటికి వచ్చినావు. అంటే వేటగాడు ఆ పక్షులు ఉన్న చెట్టు కిందకే కదా వచ్చాడు. మా ఇంటికి నువ్వు అతిథిగా వచ్చావు. మసలక నీకుంజేయవలయు నాతిథ్యం, నీకు మేము ఆతిథ్యం చెయ్యాలి కాబట్టి నీకేమి కావాలో చెప్పు, నేను దాన్ని అందజేస్తాను అని చెప్పి పావురం అడిగింది. అనవుడు నుల్లమెంతయున్ బ్రియంబు వహింపంగన్ భక్షివైరి సీతున సకలాంగ కంబులున్
బ్రతున్నములయ్యెడున్ దీనిన్ బాపవే యనని విహంగమంబు రయమారంగ నచ్చటి పుల్లలెల్ల ముక్కున తెచ్చి ప్రోవిడి యకుంఠితమైన దయాగుణంబున్. అలా పావురము నీకు అతిథి మర్యాదలు చేయాలి, నీకేం కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ పక్షి వైరి పక్షికి శత్రువు. ఎవరు పక్షికి శత్రువు? పక్షిని వేటాడేవాడు. ఆ వేటగాడు ఈ విధంగా అన్నాడు. దాని ప్రియమైన మాటలు విని, ఆ పావురం యొక్క ప్రియమైన మాటలు విని ఈ విధంగా అన్నాడు. సీతున సకలాంగ కంబులున్ బ్రతున్నములయ్యెడు. అంటే ఈ చలి వల్ల నా అవయవాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయి. ఈ గాలివాన వల్ల చలికి నా అవయవాలన్నీ వణికిపోతూ ఉన్నాయి. దీనిని బాపవే, దీని నుంచి నాకు విముక్తి కలిగించు, ఈ చలి నుంచి నాకు విముక్తి కలిగించు అని అన్నప్పుడు విహంగమంబు రయమారంగ నచ్చటి పుల్లలెల్ల ముక్కున తెచ్చి ప్రోవిడి యకుంఠితమైన దయాగుణంబున్. అది ఎంతో దయతో, ఆ పక్షి ఎంతో దయతో చుట్టూ ఉన్న చిన్నటి పుల్లలు ఏరుకొని, ముక్కుతో చిన్నటి పుల్లలు ఏరుకొని తెచ్చి ప్రోగు చేసింది, ఒక కుప్పలాగా పోగు చేసింది. ఆ పొంత పల్లియకు రయంబునంజని పుల్లతల సంగతంబైన యుంగలంబు. అలా తెచ్చిన పుల్లలన్నీ పోగు చేసిన తర్వాత ఆ పొంత పల్లియకు, ఆ పక్కనున్న పల్లెకు వెళ్ళి ఒక వెలుగుతున్న, ఒక మండుతున్న పుల్లని ఏరుకొని వచ్చింది. పక్కనే ఉన్న పల్లెకు పోయి అక్కడ బాగా కాలుతున్న ఒక పుల్లని ఏరుకొని వచ్చింది. కొని వచ్చి పుల్ల బ్రోవునం దనుకాంగా చేసి నెమ్మి దలు కొత్తంగా నిట్లను బోయతోడా మే నీ యనలంబు నన్ గాంచి కొనుటకై లెమ్మనగా. అలా పుల్లలన్నీ తెచ్చి ఆ పక్కన పల్లెలోంచి ఒక మండుతున్న పుల్లని తెచ్చి ఆ పుల్లలన్నింటినీ వెచ్చని మంటగా తయారు చేసింది. అలా చేసి బోయతోడ నిట్లను, ఆ వేటగానితో ఇట్లా అనింది. ఓ వేటగాడ, నువ్వు ఇప్పుడు లేచి ఈ మంటలో చలి కాచుకో అని చెప్పి అనింది. అనవుడు వాండు గువ్వ హృదయం బలరందనయంగ కంబుల యనల శిఖాకలాపమున నల్లన ఎల్లన కాంచి సీతబాధన ముడుగంగన్ జేయగా బదంపడి యాంకలి చాలందోన్ చెందోంచిన నెరింగించె గువ్వ కదిసేయ నుపాయము లేక యాత్మలోన్. అలా ఆ గువ్వ హృదయం ఎంత మంచిది అనుకొని ఆ వేటగాడు అక్కడ ఉన్న చలిమంటతో చలి కాచుకున్నాడు. ఇప్పుడు అతనికి చలి బాధ పోయింది, కానీ ఇప్పుడు అతనికి ఆకలేస్తోంది. ఆకలేస్తున్న విషయం ఆ పావురానికి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ పావురము నేను ఏమి చెయ్యాలి అని ఉపాయం లేక ఆలోచిస్తూ ఉంది. వగచి వెలవెలంబారి తలంచుకొని వానికిట్లనియే. ఆ పావురము ఆ విధంగా బాధపడి ఆ వేటగానితో ఇట్లా ఆనింది. ఖగములకు జీవనం బనంగలదే సంగ్రహించినట్టిది ఆకలి కేమి అయినా మాకు దొరకొన్నందినముగాక యైన నీవు దస్సితి వాతిథ్యనీయతి వలయు. ఖగములకు అంటే పక్షులకు జీవనం బనంగలదే సంగ్రహించినట్టిది యాకలికి ఏమి అయినా. మేము ఏది కూడా దాచుకోము, మేము ఆహారాన్ని దాచుకొని తినము. పక్షులము మేము అప్పటికప్పుడే
ఆహారాన్ని సంపాదించుకొని మా ఆకలి తీర్చుకుంటాం. మేము దొరికింది తిందుముగాక, మాకు దొరకకుండా తిందుముగాక, మాకేది దొరికితే అది తిని మేము ఆకలి తీర్చుకుంటాము. అయినా నీవు డస్సితి వాతిథ్య నీయతి వలయు, అయినా సరే నీకు నేను ఆతిథ్యం ఇయ్యాలి, నీవు కోరింది నేను ఇవ్వాలి. నా శరీరం బాహారంగా నిచ్చెదంగొనుము, నా శరీరాన్ని నీకు ఆహారంగా ఇస్తాను, తీసుకో అని పలికి యజ్ఞి వలగొని తన దేహము దానిలోనన్ దడయక ఇడినంగని బోయ విస్మయంబుడ మన మూణంగొంతసేపు మ్రాన్బడియుండెన్. అలా పలికి ఆ అగ్నిలోకి దూకి తన శరీరాన్నే అది కాల్చివేసుకొని చనిపోయింది ఆ పావురం. అలా ఆ పావురం తన ఆహారం కోసం చనిపోవడం చూసి ఆ బోయవాడు, ఆ వేటగాడు విస్మయమైపోయాడు. అతను చాలా ఆశ్చర్యపోయాడు. అతను మ్రాన్బడిపోయాడు. అతను కదలకుండా మ్రాన్బడిపోయాడు. ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. కలదే ఇమ్మేయి పౌరుషంబు జగతిన్ గారుణ్యమేపార నిప్పులున్ గిట్లిచ్చునేమేను నాదు చరితంబుల్ నిందకున్ భట్టులై తలంపన్ వచ్చిన నింత గీడగునే ఏతత్కృత ఘోర చేష్టలు మానంగలవాండ భక్షి గురువై సంధించే సద్బోధమున్. ఇంత గొప్పతనము, ఇంత పౌరుషము, ఇంత ఆతిథ్య గుణము ఉన్న ఈ పక్షిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఈ పక్షి ఎంత గొప్పది, తన ఆతిథ్యం కోసం తన ప్రాణాన్నే నా కోసం విడిచిపెట్టింది. ఇట్లాంటి పక్షులకు నేను అన్యాయం చేస్తున్నాను, వీటిని వేటాడి నేను చంపుతున్నాను, నాది ఎంత నీచమైన జీవితము, నేను వీటిని నాశనం చేస్తుంటే ఇది నాకు ఆతిథ్యం ఇస్తోంది అని ఆ వేటగాడు బాధపడ్డాడు. నేను ఈ పక్షులన్నిటినీ చంపుతూ ఉన్నాను, నేను హింసిస్తూ ఉన్నాను, హింస ఎంత తప్పు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇంకా హింసని వదిలేస్తాను, నేను ఇక్కడ నుంచి హింసని వదిలేసి సద్గుణవంతుడినై సత్ప్రవర్తన గలవాడిలా ప్రవర్తిస్తాను అని ఈ పక్షే నాకు గురువుగా నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆ వేటగాడు అనుకున్నాడు. అప్పుడు ఇక్కడ జరిగిన ప్రక్రియ ఇతిహాసం. ఈ పాఠ్యాంశం ఉన్న కవితా ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అంటే పూర్వమిట్లు జరిగినదని తెలియజెప్పినది. పూర్వకాలంలో జరిగిపోయిన కాలంలో ఈ విధంగా జరిగింది, అప్పట్లో ఈ విధంగా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. ఇతిహాసంలో చెప్పే కథ, ఆ కథలోని ఇతివృత్తం గతంలో జరిగినది, పూర్వకాలంలో జరిగిందై ఉంటుంది. ఇవి తొల్లిటి కథలు. శ్రీమద్ రామాయణము, మహాభారతము ఇతిహాసాలు. రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా ఇతిహాసాలు కదా మనకి. ఈ పాఠ్యాంశం కూడా మహాభారతం అనే ఇతిహాసం నుంచి స్వీకరించింది. ఇతిహాసం అంటే పూర్వము ఈ విధంగా జరిగింది అని చెప్పేది. పాఠ్యాంశం చదివారు కదా. ఇప్పుడు ఈ భావం, ఆ పద్యాలు ఒకసారి పూర్తిగా చదవండి. చదివిన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు చేసి ఈ అర్థాలు నేర్చుకోండి.